రైతు సోదరులకు ఒక ముఖ్య మనవి. ఈ వీడియోలో మేము పంచుకున్న సమాచారం కేవలం మా వ్యక్తిగత అనుభవం మరియు క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా రూపొందించింది. ప్రతి పొలం యొక్క మట్టి స్వభావం మరియు వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి ఫలితాలు కూడా మారుతుంటాయి. అందుకే మా విన్నపం ఒక్కటే. ఏదైనా కొత్త పద్ధతిని లేదా మందును వాడే ముందు దయచేసి స్థానిక వ్యవసాయ అధికారుల సలహా తీసుకోండి. లేదా మీ పొలంలో కొంత భాగాల్లో పరీక్షించి చూసుకోండి. మీ అనుభవం, మీ నిర్ణయమే మాకు శిరోధార్యం. మట్టి లోపల దీని అసలు బలం బయటపడుతుంది. వేర్లు లోతుగా, దృఢంగా వృద్ధి చెందుతాయి. మట్టిలో లాక్ అయి ఉన్న పోషకాలను మొక్క సులభంగా గ్రహించేలా చేస్తుంది. మొక్కకు తెగుళ్లను, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి వస్తుంది. పూత, పిందె రాలడం తగ్గిపోయి నాణ్యమైన, అధిక దిగుబడి మీ సొంతమవుతుంది. మొక్క లోపలి కణాల్లోకి చొచ్చుకుపోయి ప్రతి కణాన్ని ఒక పవర్ హౌస్లా మారుస్తుంది. టెక్నోజెడ్ వాడటం వల్ల ఆకులు ఎంతో పచ్చగా, ఆరోగ్యంగా మారతాయి. మొక్కకు కావాల్సిన ఆహారం వేగంగా తయారై ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. టెక్నోజెడ్ మొక్కకు పూర్తి బలం, రైతుకు అధిక లాభం. నమస్కారం అన్న. నా పేరు పవన్ కళ్యాణ్. SML కంపెనీలో టెరిటరీ మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీ పేరేం పేరన్న? శివాజీ గారు. మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారన్న కాలీఫ్లవర్? మేము 2 ఎకరాల దాకా. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ లో టెక్నోజెడ్ అనేది మనకి డెమో ఇచ్చాం కదా, దాని రిజల్ట్ ఎలా కనపడింది అన్న? సూపర్ గా ఉంది. అంటే మీరు వాడిన అంటే వదిలిన తర్వాత ఎలా ఉంది, అంతకుముందు వాడక ముందు ఎలా ఉంది? వాడక ముందు డల్ గానే ఉండింది. మళ్ళీ సార్ వచ్చి ఇది వదిలి చూడండి, ఇంప్రూవ్మెంట్ బాగుంది. అంటే ఇంప్రూవ్మెంట్ అంటే మీకు ఎలా కనపడింది అన్న? తోట బాగుంది సార్. అంటే హైట్ పెరగడం గానీ, ఆకు మందంగా రావడం గానీ, లేదు పువ్వు వదలడం గానీ బాగా నీట్ గా ఉంది. ఈ వేరు వ్యవస్థ ఎట్లా కాండం ఎలా పట్టిందన్న? సార్ కాండం బాగుంది సార్, బాగుంది. ముందు పైన ఈసారి పంట పంట చాలా బాగా వచ్చింది. అయితే రైతులందరూ వాడుకోవచ్చు సార్. ఎకరాకి 4 కిలోలు చొప్పున వాడుకోవచ్చు. అయితే వాడిన దానికి బాగుంది సార్. ఇంకోసారి ఎవరికైనా చెప్తారా? చెప్తాం సార్, చెప్తాం ఖచ్చితంగా చెప్తాము. మేము కూడా ఇంక వాడతాం సార్. మన టెక్నోజెడ్ అనేది మనకి ఏంటంటే, మనకి కాలీఫ్లవర్ లో మనకి ఏంటంటే వాడటం వల్ల పండాకు అనేది తొందరగా రాకుండా చేసిద్ది. అదే విధంగా ఆకు అనేది సైజ్ బాగా పెరిగేట చేసిద్ది. ఆకు సైజ్ ఎప్పుడైతే మనకి పెరిగిద్దో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది, కిరణజన్య సంయుక్త అనేది బాగా జరిగి పువ్వు అనేది బాగా విరిగిద్ది. దానివల్ల అది కాక ఏంటంటే మీకు ఈల్డింగ్ అనేది చాలా బాగా వచ్చింది. పువ్వు క్వాలిటీ గానీ, సైజ్ గానీ బాగా వచ్చింది. అది బాగా క్లారిటీగా మనం ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు చెట్లున్నా సార్? 50 రోజుల చెట్లు. మనం కరెక్ట్ గా 75 రోజులు, అంటే మీరు 70 నుంచి 75 రోజుల లోపల కరెక్ట్ గా వస్తే మనకు పువ్వు అనేది క్వాలిటీ ఎలా వచ్చిందో మనకు తెలిసిపోతుంది. ఇంకా 10 రోజులకి అంతా తెలుస్తుంది సార్ పువ్వు అట్లా వస్తుంది. అయితే టెక్నోజెడ్ వాడొచ్చు ప్రతి రైతుకి వాడచ్చు. మేము కూడా చెప్తాం సార్. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. మన టెక్నోజెడ్ అనేది మనం వాడాం కదా, దానికి వాడిన దానికి వాడక ముందు తేడా ఎలా కనపడింది మనకి? ఇప్పుడు మీరు తేడాలు ఏం కనపట్టారన్న? తేడాలు ఏం కనిపెట్టారు మీరు? ఇంతకు ముందు అప్పుడే ఒక 20 రోజులు నుంచి వేరుగా ఉండింది. మీరు ఇచ్చిన మందు అదే టెక్నోజెడ్ ఆ మందు ఇచ్చి వాడిని కానించి బాగుంది సార్. బాగా గ్రోత్, ఎవరైనా వదలొచ్చు, ఎవరైనా చేయొచ్చు సార్. బాగుంది. అంటే ఆకు పెరుగుదల గానీ బాగుంది సార్. చూస్తాను 20 రోజులకు ముందుకి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. బాగుంది సార్. ఆకు పెరగటం గానీ అన్ని బాగుండే. మొదలు గానీ ఆకులు గానీ పంట బాగుంది. సాసిగా ఉంది పంట. మీరు వాడిన దానికి వాడిన దానికైతే చాలా తేడా ఉంది. వేరే రైతులు వాడుకోవచ్చు అన్న టెక్నోజెడ్ అనేది? సార్ ఎక్కడైనా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. పనితనం అయితే బాగుంది. పనితనం బాగుంది సార్. బాగుందంటే చాలా బాగుంది. ఎవరైనా వాడచ్చు. సరే, థ్యాంక్ యూ అన్న. నా పేరు వెంకటరమణారెడ్డి, తమ్మలపల్లి మండలం కోసవారపల్లి గ్రామం, పైలవారపల్లి విలేజ్. ముందు చిన్న చెట్టుకు నేను ముందు వాడడం పంట ఈ మందులు వాడిన దానివల్ల ఇప్పుడు ఈ టెక్నోజెడ్ వాడడం వల్ల అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఈ టెక్నోజెడ్ వాడడం వల్ల చెట్టు బాగా గ్రోత్ బాగా వచ్చింది. కాయలు బాగా ఓడగలు బాగా దిగి కాయలు దిగుబడి బాగా వచ్చింది. చెట్టు బాగా నలుపు ఎక్కువ బాగా వచ్చింది, హైట్ బాగా పెరిగినది. దీన్ని ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఎవరికైనా దమ్మన్ ప్రాజెక్ట్ ప్రోడక్ట్. ఊరి పేరు వచ్చి రామేనపల్లి. నా పేరు వచ్చి ఉదయ్ కుమార్ రెడ్డి. ప్రీమో సార్ వాళ్ళు ఇచ్చింటే ఇది బాగా పనిచేసింది.
చెట్టు అప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు ఇది ఎక్కించానుకో చెట్టుకు వచ్చి ఒక 20 కాయలు అట్లా దిగినాయి. మొక్క ఏరు లోపలికి ఇది ముందు ఇడిసినానికి బాగా చెట్టు బిడ్చుకునింది, బాగా చెట్టు కాయ పట్టింది. కాయ ఇట్లా గట్టిగా వల్ల మీకు గట్టిగా వచ్చింది. చెట్టు ఇన్ని కాయలు 20 కాయలు వేసినాయి. ఈ మందు వల్ల బాగా పనిచేసింది. రైతు సోదరులారా, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఈ సమాచారం మన తోటి రైతులకు కూడా చేరేలా వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియోపై ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సలహాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ పొలంలో సిరులు పండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.